వెల్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. నా పేరు వన్నెస్. నేను వియత్నాం నుంచి వచ్చాను. లాస్ట్ 10 yearsగా ఐఎమ్ బీయింగ్ ఇన్ వియత్నాం. సో నా యొక్క వర్క్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఆర్ట్ అండ్ మెడిటేషన్. నార్మల్గా ఆర్ట్ అనేది చాలా వరకు ఎంటర్టైన్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఎంటర్టైన్మెంట్ మోడ్ ఏంటంటే మనల్ని మర్చిపోయి ఆర్ట్లో ఉండడం, అది ఎంటర్టైన్మెంట్. సో ఎప్పుడైతే మనల్ని మర్చిపోతామో మన కష్టాలు దుఃఖాలు అన్నీ పోయి ఆ యొక్క 2 hours లేదా ఆ ఒక్క 30 minutes మనం రిలీఫ్ అయిపోతాం. దట్ ఈస్ కాల్డ్ ఎంటర్టైన్మెంట్. అదే ఆర్ట్ని మనం కాన్షియస్గా చేయగలిగితే వీ గెయిన్ అవర్ సెల్ఫ్. వీ నాట్ లాస్ట్ ఇన్ ద ఆర్ట్, బట్ వీ గెయిన్ అవర్ సెల్ఫ్ ఇన్ ద ఆర్ట్. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫార్మింగ్ సైడ్ ఆఫ్ ద ఆర్ట్. బట్ ఏమవుతుందంటే 95% ఆఫ్ అవర్ పాపులేషన్ ఆల్వేస్ యూజింగ్ ఆర్ట్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్. అందుకు వీ డోంట్ హ్యావ్ ఎనీ రిఫ్లెక్షన్స్ ఆర్ట్ని ట్రాన్స్ఫార్మింగ్ వైపు ఎలాగ మార్చుకోవచ్చు అని. సో మై హోల్ లైఫ్ బీన్ ఇన్ టు ఆర్ట్ టువర్డ్స్ ద ట్రాన్స్ఫార్మింగ్. సో ఆ రకంగా ఐ క్రియేటెడ్ డివైనర్స్ వియత్నాంలో ఇట్స్ ఏ వెల్ ఎస్టాబ్లిష్డ్ నెట్వర్క్. సో I have my own volunteers. I used to teach. I go all over the Vietnam. I do retreats. I do team building workshops in the companies. So everything, it's like I already enjoying my path to the fullest. Not just doing something, but to the fullest. Ante art and meditation combination anta powerful anamata. Meditation enti, when you meditate, you know you are the consciousness. You are not just body and mind. బాడీ ఏంటి? బాడీ ఒక ఇండియానికి సంబంధించిందో, ఒక ప్రాంతానికి సంబంధించిందో. మైండ్ ఏంటి? ఒక కుటుంబానికి సంబంధించింది. ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇవన్నీ. బట్ చైతన్యం విశ్వానికి సంబంధించింది. ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో మనం ఫస్ట్ మనల్ని మనం చైతన్యవంతంగా చూసుకుంటాం. చైతన్యవంతంగా చూసుకున్నప్పుడు ఏమవుతుంది? మన ఫ్యామిలీలో ఉన్న బర్డెన్స్ మనం వ్యక్తిగతంగా తీసుకోకుండా దాన్ని సునాయాసంగా ఎదుర్కొంటాం. దానివల్ల స్ట్రెస్లో ఉండం. ఎప్పుడు కూడా చిన్నపిల్లలు ఎప్పుడు కూడా చైతన్యంలో ఉంటారు. ఎందుకు? వాళ్ళు వ్యక్తిగతంగా ఏది తీసుకోరు. అందుకే చిన్నపిల్లలు ఎప్పుడు కూడా చాలా చార్మింగ్గా ఉంటారు. అందుకే మన చిన్నపిల్లలు మన దగ్గర ఉన్నప్పుడు ఆటోమేటిక్గానే మనం ఫ్రీ అయిపోతాం. కానీ ఒక అడల్ట్ మన దగ్గర ఉంటే ఆటోమేటిక్ కంజెస్టెడ్గా ఫీల్ అవుతాం. బికాస్ వీ సబ్కాన్షియస్లీ బిలీవ్ మేబీ వాళ్ళు జడ్జ్ చేస్తారేమో, లేకపోతే మనం వాళ్ళకి డిస్టర్బ్ చేసేస్తామేమో అనే థింగ్స్ మనం క్యారీ చేసుకుంటాం మైండ్లో. వీ జస్ట్ బీ ఇన్ ద మైండ్. బట్ యూనివర్సల్ కాన్షియస్నెస్ వచ్చేసరికి ఏమవుతుందంటే వీ బికమ్ లైక్ ఎ చైల్డ్. జస్ట్ ఫ్రీ అయిపోతాం అనమాట. దట్ వాట్ మెడిటేషన్ గివ్స్ అస్ ఇన్ ద లైఫ్. నథింగ్ విల్ గివ్ దట్ పవర్. మనం ఎంత ఎడ్యుకేటెడ్ అయినా, యు ఆర్ ఏ డాక్టర్ అండ్ డబుల్ డిగ్రీస్, ట్రిపుల్ డిగ్రీస్ చేసిన డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, నువ్వు ఒక శాస్త్రవేత్త కానీ, నాసా శాస్త్రవేత్త ఏదవ్వుగాక, యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటిల్ యూ మెడిటేట్. సో నాకేమైందంటే నేను 16 సంవత్సరాలు వచ్చినంత వరకు 16 సంవత్సరాల నుంచి ఐ స్టార్టెడ్ మెడిటేటింగ్. దానివలన ఐ యూస్ టు ఎక్స్పీరియన్స్ ద యూనివర్సల్ కాన్షియస్నెస్ అండ్ మెనీ టైమ్స్ ఐ లిటరల్లీ ఫెల్ట్ ఐ am not this body, I am not this mind, but I am a consciousness. So I can tune with anyone in any level. చిన్నపిల్లలతో చిన్నపిల్లలాగా, పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళలాగా, ఒక ఏదైనా 360 డైమెన్షనల్ లీవింగ్ అనమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్ అండి. సో ఆర్ట్ అనేది పవర్ఫుల్. ఎందుకంటే అది కూడా చైల్డ్కి సంబంధించింది, ఇన్నర్ హార్ట్కి సంబంధించింది. మెడిటేషన్ అనేది కూడా పవర్ఫుల్. అది మన యొక్క ఆత్మకు సంబంధించింది, మన చైతన్యానికి సంబంధించింది. ఈ రెండు జోడించబడితే మనము దేన్నైనా సరే చాలా సునాయాసంగా ఎదుర్కోగలం. అట్ ద సేమ్ టైం వీ కెన్ మేనిఫెస్ట్. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు లైఫ్లో? దే వాంట్ టు డూ సంథింగ్. అది ఎలా మేనిఫెస్ట్ చేయాలనేది మనకి చాలా చాలా సులువుగా అర్థమైపోతుంది. దట్స్ హౌ ఐ మేనిఫెస్టెడ్ డివైనర్స్ ఇన్ వియత్నాం. వియత్నాంలో ఎలా ఉంటుంది? దే డోంట్ స్పీక్ ఇంగ్లీష్, దే జస్ట్ స్పీక్ వియత్నామీస్. And they are not open country like us. It's a communist country. అంటే ఎవ్రీథింగ్ క్లోజ్డ్గా ఉంటుంది. అలాంటి క్లోజ్డ్గా ఉన్న ప్రాంతంలో ఐ ఏబుల్ టు మేనిఫెస్ట్ ఇట్. అంటే అంతటి చైతన్యంతో ఉండి చేయడం వల్ల అది మేనిఫెస్ట్ అవ్వడం జరిగిందనమాట. సో నెక్స్ట్ సారి మనం ఎప్పుడైనా
ఏదైనా మెడిటేషన్ సెషన్స్ కానీ కోర్సెస్ కానీ నేను చేస్తే మీకు అందుబాటులో ఉన్నప్పుడు మీరు జాయిన్ అయితే ఐ విల్ షేర్ మోర్ అబౌట్ దిస్ టాపిక్. బట్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎర్త్ డే, భూమి పుట్టినరోజు. ఈరోజు నార్మల్గా అందరికీ తెలుసు వెన్ ఈజ్ ద వ్యాలంటైన్ డే అంటే ప్రతి ఒక్కరు చెప్తారు February 14. ఓకే, ఇంకా ఏ డే అయినా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు చెప్తారు. కానీ ఎర్త్ డే ఎప్పుడంటే మోస్ట్లీ 95% పీపుల్ డోంట్ నో ఎర్త్ డే అనేది. అంటే చూడండి ఫ్రెండ్స్, మనం ఎంత కమర్షియల్గా లైఫ్లో జీవించేస్తున్నామో మనకు కావాల్సినవన్నీ కొనుక్కొని అవసరం లేనివన్నీ పడేస్తాం, కొనేస్తాం పడేస్తాం. మరి ఇదంతా ఎక్కడికి వెళ్తుంది? ఎర్త్ మోస్తుంది. మన భుజాల మీద ఎంత మోస్తే మనకి బరువు అని అనిపిస్తుంది, దానికి 1000 రెట్లు మేబీ ఎర్త్ మోస్తుంది. సో ఈరోజు ఎర్త్ డే సందర్భంగా మనం కొన్ని రిఫ్లెక్ట్ చేసుకుంటే మనలో ఏమైనా అన్కాన్షియస్ హ్యాబిట్స్ లైక్ చెత్త వేసేయడం కానీ, లేకపోతే ప్లాస్టిక్ వేసేయడం కానీ, లేదా ఎక్కువ కెమికల్ యూసేజ్ కానీ, ఏదైనా మనకి మనం ప్రశ్నించుకొని నేనేం మార్చుకోగలను ఎర్త్కి. బికాజ్ ఎర్త్ గివింగ్ అస్ ఎవ్రీథింగ్. ఎర్త్ మనకి బ్రెత్ ఇచ్చింది, వీఆర్ బ్రీతింగ్. వాటర్ ఇచ్చింది, వీఆర్ డ్రింకింగ్. ఫ్రూట్స్ ఇచ్చింది, వీఆర్ ఈటింగ్. ఎవ్రీథింగ్ గివెన్. ఈవెన్ క్లోత్స్ కమ్స్ ఫ్రమ్ ద ఎర్త్, మెటీరియల్ కమ్స్ ఫ్రమ్ ద ఎర్త్. ఎవ్రీ సింగిల్ థింగ్ వాట్ వీ మేడ్, ఈవెన్ దిస్ గ్లాస్ కమింగ్ ఫ్రమ్ ద ఎర్త్. మరి ఎర్త్ ఇంత ఇస్తుంటే మనకి మనం రిటర్న్ ఏమి ఇచ్చాం అనేది వెరీ 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 ఎసెన్షియల్ క్వశ్చన్. ఈ ఎర్త్ డే సందర్భంగా ఆ ప్రశ్న మనం వేసుకుంటూ ఏదైనా చెయ్యొచ్చు మన వంతుగా అనేది చూడాలన్నమాట. ఐ స్టార్టెడ్ మోర్ థింకింగ్ అబౌట్ ఎర్త్ యాక్చువల్లీ సిన్స్ లాస్ట్ 1 year. సో నేనేం చేశానంటే ఐ బ్రింగ్ మై ఓన్ అజయ్, వెల్కమ్. హాయ్, వెల్కమ్. సో నేనేం చేశాను, ఆ క్వశ్చన్ నేను వేసుకున్నాను కదా, ఆ క్వశ్చన్ నేను వేసుకున్నప్పుడు ఐ నీడ్ టు యాక్ట్ యాజ్ ఐ థింకింగ్. సో ఐ కెప్ట్ మై జీరో వేస్ట్ కిట్. అది ఇక్కడ తీసుకురాలేదు. ఆ కిట్లో ఏముంటుందంటే ఒక ప్లేటు, ఒక స్పూను అండ్ బౌలు, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ఇట్. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆ కిట్ తీసుకెళ్ళిపోతాను అనమాట. సో ఐ డోంట్ నీడ్ టు వేస్ట్ ఎనీ ప్లాస్టిక్ ఆర్ ఎనీథింగ్. స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ ఇట్, నాట్ ప్రొఫౌండ్లీ డన్, బట్ స్టిల్ ఐఎమ్ మూవింగ్ టువర్డ్స్ దట్. సో ఈరోజు మన అందరం కూడా షేర్ చేసుకుందాం కొంచెం ఈ ఎర్త్ డే సందర్భంగా మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది చూడొచ్చు అనమాట. Earth is not belongs to us, we are belongs to earth. That's a wonderful message. And we are the earth. Yes. చెప్పని ఇంకా నీకు తెలుసు కదా, చాలా విషయాలు తెలుసు కదా, వాటర్ గురించి తెలుసు, Yes. ఎలిమెంట్స్ గురించి చెప్పు. Future. ఎర్త్ని ఎలా చూడాలని? greenery and very healthy, and I want తెలుగులో చెప్పేసా ఫస్ట్, చెప్పేసా. అంటే గ్రీనరీగా అంత ప్లాంట్స్ ఉండి, ఫారెస్ట్లో అంత ప్లాంట్స్ ఉండి అందరూ హ్యాపీగా ఉండొచ్చు. పొల్యూషన్ లేకుండా, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఆక్సిజన్ అనేది చాలా ఎక్కువ అమౌంట్ ఉంటుంది. అలాగే హెల్దీ ఫుడ్స్ అన్నీ ఉంటాయి. అలా ఉండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఈ ఈవెంట్లో పార్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ థింగ్. అండ్ ఎర్త్ డేలో మా పాప పుట్టడమే కాదు, ఇట్స్ నాకు రీబార్న్ అనమాట. పాప డెలివరీ టైంలో సో నేను మళ్ళీ పుట్టాను. నా ఫస్ట్ లైఫ్ మళ్ళీ నాకు ఒక కొత్త ప్రపంచం ఏర్పడింది ఈరోజే. సో ఇలాంటి రోజును నేను ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాను. మా పాప బర్త్డేతో పాటు ఎర్త్ డే అనేది కూడా మాకు స్పెషల్ ఈవెంట్ ఎవ్రీ టైమ్. ఈరోజు మీ అందరితో కలిసి ఇలా జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను తీసుకునే రిజల్యూషన్ అంటే మ్యాక్సిమం ఇప్పటికే మేము మా ఇంట్లో ఆల్మోస్ట్ ప్లాస్టిక్ ఫ్రీకే ట్రై చేస్తూనే ఉన్నాం. ఈసారి 90% మేము రీప్లేస్ చేసాము. ఈసారి 100%కి రీచ్ అవ్వాలి ఇయర్ అని అయితే నేను అనుకుంటున్నాను నా వంతుగా. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ రోజా భాస్కర్, కాస్ట్యూమ్ డిజైనర్. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఐ రియలీ థ్యాంక్స్ టు యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్
మీరు ఏదైతే ఇక్కడ ఎర్త్ గురించి సెలబ్రేట్ చేసుకుంటున్నారో ద ఫస్ట్ టైం ఐఎమ్ హియరింగ్. నాకైతే నిజంగా తెలీదు దీని గురించి ఇలా ఒకటి ఉంటుంది అని. బట్ అందరూ సేయింగ్ దట్ టేక్ ఆర్గానిక్ ఫుడ్ అని, లేకపోతే ఇంట్లో చెట్లు పెంచండి అవి ఇవి అని చెప్తున్నారు. ద ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు టేక్ వన్ డెసిషన్ ఫ్రమ్ యువర్ సైడ్. కాటన్ ఫ్యాబ్రిక్స్ వేసుకోండి. దిస్ మై కన్సర్న్ ఇస్ యూస్ కాటన్ ఫ్యాబ్రిక్స్. బికాజ్ మీరు ఒక కాలంలో చూస్తే కనుక ఐ థింక్ 90s ఆర్ 80sలోకి వెళ్తే ఒక్కొక్క ఇంట్లో 5-10 మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఒక్కొక్క ఫ్యామిలీలో అప్పట్లో మీకు ఎంతమంది అమ్మ పిల్లలు అని ఆస్తులు అడిగేవాళ్ళు కాదు. ఇప్పుడంటే ఆస్తులు మాట్లాడుకుంటున్నారు. అప్పట్లో మీకు ఎంతమంది పిల్లలండి అని అడిగేవాళ్ళు. సో 5-10 మంది ఇలా లిస్ట్ పెద్దగా పెరుగుతుండేది. సో వాళ్ళ ఆస్తులే వాళ్ళ పిల్లలు. నవడేస్ ఇప్పుడు కనుక మనం చెక్ చేసుకుంటే ఒకరిని కండం కూడా కష్టంగా ఉంది. జస్ట్ బికాస్ ఆఫ్ వీఆర్ యూజింగ్ జీన్స్. సో స్టాప్ యూజింగ్ జీన్సెస్. అట్లీస్ట్ మనం తినే తిండికి ఇంటర్నల్గా మంచి ఫుడ్ తీసుకుంటున్నామని అనుకుంటున్నాం, కానీ మీరు ఎంత తీసుకున్నా సీడ్స్ అక్కడ ఎక్కడో ఒక దగ్గర సీడ్స్ తయారవుతాయి. అవి ఆర్గానిక్ అని మనం తీసుకొచ్చి పెడతాం, అవి కూడా ఫేకే. ఎక్కడో ఒక దగ్గర ప్లాస్టిక్ మేకింగ్ అవుతూనే ఉంది. మనం ఎంత స్టాప్ చేయాలన్నా స్టాప్ చేయలేకపోతున్నాం. ఫస్ట్ వీ నీడ్ టు స్టాప్ యూజింగ్ జీన్స్. ఎందుకంటే ఫస్ట్ అటు నుంచే స్టార్ట్ అవుతుంది. చెట్లు నరికేయడం వాటి నుంచే వస్తుంది. ఫస్ట్ క్లాత్ మేకింగ్ అవ్వాలి అంటే చెట్లు నరుకుతారు. అది చాలామందికి తెలీదు. ఒక పురుగు ఒకటే చూపిస్తారు మీకు, ఏంటి అంటే పత్తి పురుగు ఒకటి చూపిస్తారు. బట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దే. బట్ పత్తి పురుగు నుంచి వచ్చేది కాటన్ మాత్రమే, నథింగ్ సిల్క్ ఆర్ ఎనీథింగ్. రిమైనింగ్ అన్నీ డిఫరెంట్. సో పత్తి పురుగు నుంచి వచ్చేది మీకు ఒకటి కాటన్, పత్తి చెట్టు ఉంటుంది కదా, సో ఆ చెట్టు నుంచి వచ్చేవి. రిమైనింగ్ అన్నీ కూడా మీకు ఫ్యాబ్రిక్స్ వచ్చేవన్నీ కూడా చెట్ల నుంచి వస్తాయి. పేపర్స్ కానీ ఇవన్నీ వచ్చేది మీకు చెట్ల నుంచి. సో అవి నరికేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి, ఇవి పోతూ ఉంటాయి, డిస్పైర్ అవుతూ ఉంటాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి, డిస్పైర్ అవుతాయి. ఇట్స్ రీసైక్లింగ్, ఆల్వేస్ రీసైక్లింగ్. బట్ స్టాప్ యూజింగ్ జీన్సెస్. బికాస్ జీన్సెస్ పెరిగే కొద్దీ దాన్ని రీసైక్లింగ్ చేయడం చాలా కష్టమవుతుంది. సో ట్రై టు వేర్ కాటన్ డ్రెస్సెస్. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఈస్ ద వింటర్ ఆర్ సమ్మర్, ట్రై టు వేర్. అట్లీస్ట్ మీకు ఒకవేళ ఫ్యాషన్గా ఉండాలి అనిపిస్తే కనుక ఇన్నర్స్ అయినా కానీ కాటన్ వేయండి. అవి కూడా మీరు ప్లాస్టిక్స్తో మేక్ చేసినవి వేస్తున్నారు. సో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో నేను ఇదే చెప్పాలనుకున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ ఫాలో ద సేమ్ థింగ్. ఇఫ్ ఐఎమ్ వేరింగ్ దిస్ కైండ్ ఆఫ్ క్లోత్స్ ఆల్సో ఐ విల్ డెఫినెట్లీ యూస్ కాటన్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. నా పేరు ధనశ్రీ. ఐ థింక్ నాకు 5 years ఉన్నప్పటి నుంచి స్పిరిచువాలిటీ అనేది కంప్లీట్ టచ్ ఉంది. మెడిటేషన్, స్పిరిచువాలిటీ అనేది మా పేరెంట్స్ ద్వారా నేను మెడిటేషన్లోకి వచ్చాను. కానీ నేను ఎర్త్ డేకి నాకు అనిపించిన ఫీల్ ఏంటంటే, ఫిజికల్గా మనం ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించిన, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు డూ ఫిజికల్, బట్ మెంటల్లీ మనం ఎంత హ్యాపీగా ఉంటే ఈ ఎర్త్కి అంత ఎనర్జీ కూడా వెళ్తుంది. సో ఐ బిలీవ్ ఇన్ ఇట్. సో లైఫ్లో ఎన్ని యాక్టివిటీస్ చేసినా, ఎంత మంచి యాక్టివిటీస్ చేసినా మనం మెంటల్గా హెల్తీగా లేకపోతే అవి వేస్ట్. సో ఏ యాక్టివిటీ చేసినా ఒక మెంటల్ హెల్త్తో చేయాలి, మెంటల్ హ్యాపీనెస్తో చేయాలి. దానివల్ల మనం ఎన్హాన్స్ అవుతాం, ఆ వైబ్ ఈ ఎర్త్కి అందిస్తాం. సో నాట్ ఓన్లీ త్రూ ఫిజికల్ థింగ్స్ బట్ ఆల్సో మెంటల్గా మనం ఎంత ఎన్హాన్స్ అయితే ఈ నేచర్కి అంత మనం ఉపయోగపడతామని నేను బిలీవ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, నా పేరు సుదీక్ష. నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, వీఆర్ నాట్ హిందూస్, వీఆర్ నాట్ ముస్లిమ్స్, we are not Americans, we are not Hindus, we all are Earthians. So please don't separate the religions, let's create peace together. Thank you. Good evening everyone. Myself Mahesh here. I'm working as the director of photography in film industry. So Earth Day one resolution తీసుకోవాలనుకుంటున్నాం. చాలా వరకు అందరికీ తెలుసున్నది ప్లాస్టిక్. ఇప్పుడు కొత్త విషయం ఒకటి చెప్పారు, కాస్ట్యూమ్స్, కాటన్, జీన్స్. అర్థమైంది, చేయడానికి ట్రై చేద్దాం. సో నా రెజల్యూషన్ నేను ఆల్రెడీ ఒక 7 years నుంచి పాటిస్తున్నాను. దిస్ ఈజ్ మై 7th year. కొంచెం నేను చెప్పగలిగేది ఏమైనా ఉందంటే, సరే మీరందరూ ఒక్కొక్కటి చేస్తున్నారు. మనకి మెయిన్గా భూమి మీద ఆక్సిజన్ తగ్గిపోవడానికి, ఎయిర్ పొల్యూషన్ అవ్వడానికి కానీ, అది ప్యూరిఫై చేయడానికి ఫారెస్ట్ లేకపోవడం వల్ల కానీ, ఇదంతా ఎందుకు అవుతుందంటే నాన్ వెజిటేరియన్ ఇస్ ద ఫస్ట్ టాపిక్. యాక్చువల్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి. వాటిని హార్మ్ చేయడానికి ఫారెస్ట్ని నరికేస్తున్నారు. ఓకే, అంటే ఇది చెప్తే కొంచెం ఏదోలా ఉంటుంది. ఇక్కడ మా ఫ్రెండ్స్ కొంతమంది ఇక్కడ వెజిటేరియన్స్ ఉన్నారు, నేను వీగన్.
సో బేసిక్గా ఐ డోంట్ యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ యానిమల్ ప్రొడక్ట్స్, సిల్క్, లెదర్ ఇలాంటివి ఏవి యూజ్ చేయను. అన్నీ రబ్బర్ ఇవే యూజ్ చేస్తాం. కాటన్, జూట్, ఫేక్ లెదర్ ఇలాంటివి. సో ప్లాస్టిక్ కొంతమంది ఉన్నారు, ఇప్పుడు కొత్తది కాటన్ ఉంది. అలాగా కొంచెం నేను చేయగలిగేది ఏమైనా ఉందా అంటే మరీ బయటికి వెళ్ళినప్పుడల్లా డబ్బులు ఖర్చు పెడితే నాన్ వెజిటేరియనే తినాలి, వెజ్ అనేది అసలు మెనూలో కూడా చూడట్లేదు ఇప్పుడు చాలా వరకు కొంతమంది. సో వెజిటేరియన్ వైపు కూడా కొంచెం చూడండి మెనూని కొంచెం. థ్యాంక్ యూ. వన్ మోర్ ఇంటూ అకౌంట్ మోర్ దెన్ ఇప్పుడు దాకా నేను దగ్గర సక్సెస్ఫుల్గా ఒక 60-70 మందిని వెజిటేరియన్స్ కింద మార్చేసాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు చంద్రకాంత్. ఇది అనుకోకుండా నాకు పరిచయమైన బ్యాచ్ ఇది, లేదంటే నా పనికి నేను ల్యాప్టాప్ ఒత్తుకుంటూ కూర్చునేవాడిని. బట్ ఈరోజు ఇది అనుకోకుండా జరిగింది. బట్ నాకు మాత్రం చిన్న మైండ్లో తిరుగుతూ ఉంది సమ్వేర్ ఇక్కడ రావటం చాలా నన్ను నేను కొంచెం చైతన్యపరుచుకుంటున్నానేమో అనే ధోరణిలో ఉన్నాను. సో నేనేం మారాలనుకుంటున్నానంటే, ఇప్పుడు ఎవరన్నా ఒక ఆఫీసరో ఒక కొలీగో వస్తే నేను నాలా ఉండలేకపోతున్నాను. నేను కింద కూర్చొని తినాలనుకుంటాను, వాళ్ళు రాగానే స్టైల్గా డ్రెస్సింగ్ కూడా నాకు నచ్చినట్టు నేను వేసుకోవాలనుకుంటాను. కానీ వాళ్ళ కోసం ఎవరో వచ్చి మా అన్నో మా వదినో ఇంకెవరన్నా అరే డ్రెస్సింగ్ స్టైల్ మార్చరా నీకు ఇది అని కొంచెం మోడర్నైజ్ అవ్వు, కొంచెం ఇలా అవ్వు, కొంచెం అలా అవ్వు అని అంటుంటారు. బట్ నాకు నాలా ఉండడం ఇష్టం. నేను ఎప్పటి నుంచి కోల్పోయానంటే సమ్వేర్ ఇంటర్మీడియట్ నుంచి ఇలా ఉండడం కోల్పోయాను. బట్ ఇవాళ నాకు అనిపించింది ఎందుకో, మీరు వన్నెస్ గారు చెప్పినప్పుడు మీలా మీరు ఉండడం నేర్చుకోండి అనే పాయింట్ ఏదైతే వచ్చిందో నాకు అప్పుడు ఒకసారి స్ట్రైక్ అయింది. ఇలా ఉంటే నాకేవో ఉండేవి కోరికలు, అదో ఆర్టిస్ట్ అవ్వాలి అది ఇది అనేసి. నేను ఎంతో కొంత అచీవ్ చేసినా కూడా అలా ఉండింటే ఇంకొంచెం నాలో ఫియర్ అనేది పోయి ఇంకొంచెం ఫ్రీగా ఉండి మంచిగా నాకు కావాల్సినట్టు వాళ్ళు అరే ఎందుకురా సినిమాల్లోకి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళ థాట్స్ అన్నీ పక్కకు దొబ్బేసి నాకు నచ్చినట్టు నేను ఉండగలిగితే నాకు నచ్చిన పొజిషన్లో నేను ఉండేవాడినేమో. అఫ్కోర్స్ నేను ఇప్పుడు ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేసుకుంటున్నాను, సెకండరీ. బట్ నా ఒక్క రెజల్యూషన్ ఏంటంటే నాలా నేను ఉందాం అనుకుంటున్నాను, పక్కోళ్ళ కోసం కాకుండా. దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఎర్త్ డే అంటున్నారు, కానీ బట్ ఈ ఎర్త్ డే అనేది ఒక్కరోజు కాదండి, అన్ని రోజులు మనం దాని గురించి గుర్తు చేసుకుంటూ మనం ప్రతిరోజు నేచర్తో కనెక్ట్ అవుతూ నేచర్కి మనము రెస్పెక్ట్ ఇస్తూ మనం లైఫ్ స్టైల్ని ముందుకెళ్ళాలి. సో ఈ ప్రపంచంలో మనము ఎవరికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఎవరికి మనము ఎలా అంటే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ మనం ఎర్త్కి సమాధానం చెప్పాలి. మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మన జీవన విధానంలో మనం చేస్తున్న తప్పులు ఏంటి. సో తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తుంటాము. ఆ తప్పులలో దానివల్ల ఎర్త్లో ఉన్నటువంటి జీవరాశులు అన్ని నష్టం జరుగుతూ మనం నష్టం కలిస్తున్నాం. అది ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అది జరగకుండా దాన్ని మనం అర్థం చేసుకుని అవగాహన పెంచుకొని మనము ఇలాంటి ఎర్త్ డేని ప్రతిరోజు చేసుకుంటూ మనం గుర్తు చేసుకుంటూ కంటిన్యూ అవ్వాలి. నా రిజర్వేషన్లు ఏంటంటే, నేను దాదాపుగా ఒక 5 years నుంచి ఎర్త్ గురించి ఆలోచిస్తున్నాను నా వ్యక్తిగతంగా. అది నేను ఎవరికి చెప్పుకోలేదు. బట్ నా వైపు నుంచి నేను చేస్తున్న ఏంటంటే, ప్లాస్టిక్ అంటున్నారు, ఇంకేమంటున్నారు, దానికంటే ఇంకా ముందుకెళ్ళి నేను నా రిజర్వేషన్లో ఈ సంవత్సరం అంటే 2024లో ఇంకా నెక్స్ట్ జనరేషన్కి వచ్చే సమస్య ఏంటంటే రిసోర్సెస్ ఆఫ్ వాటర్. సో ఆ వాటర్ గురించి నేను ఎక్కువ రెజల్యూషన్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి చినుకు బొట్టుని నేను మన ఎర్త్లో ఇంకించాలనేది నా కాన్సెప్టే. అందులో ఎలాంటి పెస్టిసైడ్స్, కెమికల్స్ లేకుండా సో గ్రౌండ్ వాటర్ని ఇంకా పెద్ద మొత్తంలో నాకు ఎంత సహాయం చేయగలితే, అదే నేను ఎంత చేయగలనో అంత తప్పకుండా చేయడానికి నేను ఈ ఇయర్ నేను రిజర్వేషన్ పెట్టుకున్నానండి. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, సో మై సెల్ఫ్ అజయ్ వాల్మీకి. సో అర్త్ డే అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చిన విషయం, ఈరోజు మనం స్పెషల్గా అర్త్ ఎన్విరాన్మెంట్ డే అని చెప్పి అది ఇది మనం సెలబ్రేట్ చేస్తాం. బట్ నా దృష్టిలో లైక్ బర్త్డేకి దీనికి ఒక చిన్న రిలేషన్షిప్ ఉంది. సో ఎవ్రీ ఇయర్ ఒక్క డే మాత్రమే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. లైక్ ఎవ్రీ కిడ్, ఎవ్రీ పర్సన్ ఏజ్తో సంబంధం లేకుండా సెలబ్రేట్ చేసుకునే ఒక్కొక్క డే బర్త్డే. సో దానికి ఎంత వాల్యూ ఇస్తున్నామో, ఎవ్రీ డే వీఆర్ లివింగ్ ఇన్ అవర్ నేచర్ ఆఫ్ అవర్ యూనివర్స్. సో దట్ ఈస్ ఆల్సో ఏ రీబర్త్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, రైట్? సో ఇది ద రియల్ బర్త్డే ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
So I think and I believe every day is a Earth Day. So we should have to celebrate that. And దీంట్లో ఒక చిన్న రెజల్యూషన్ విచ్ ఐ బిలీవ్ అండ్ చాలా సమ్ మంత్స్ నుంచి ఐ వాజ్ ప్రాక్టీసింగ్ ఫర్ దాట్. సో రీసెంట్లీ ఫ్రమ్ లాస్ట్ సెప్టెంబర్ I was in a practice. So our practice lo I noticed something like what are the changes are coming in our daily nature of our lives. So ముఖ్యంగా present ఉన్న generation lo what we are losing, not just only about earth but that will belongs to earth itself. So ఏంటి అంటే రెవల్యూషన్ పెరిగే కొద్దీ మన జెనరిక్ లైఫ్ స్టైల్ మారే కొద్దీ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ బీన్ చేంజింగ్ అండ్ ఐ నోటీస్డ్ అండ్ ఐ రియలైజ్డ్ వీఆర్ లాసింగ్ సమ్ సనాతన్ ధర్మ. సో దాని మీద రీసెంట్గా ఫ్రమ్ లాస్ట్ సో మెనీ మంత్స్ నుంచి ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో సనాతన్ ధర్మ ఈజ్ అ మేజర్ థింగ్ దట్ వీ కెన్ బ్రింగ్ బ్యాక్ ద నేచర్ ఆఫ్ అవర్ అర్త్ మదర్. సో ఆ సనాతన్ ధర్మ కోసం the major thing that we can change, not just only okay that is very good thing that we need to change for our non-vegetarian and using some cotton clothings and everything. సో దీంతో పాటుగా మేజర్లీ మనం తీసుకురావాల్సిన మేజర్ చేంజ్ ఏంటి అంటే అందులో ముఖ్యంగా మన యూత్. సో ప్రజెంట్ రెవల్యూషన్ జరిగే కొద్దీ ఏజెస్ చేంజ్ అయ్యే కొద్దీ దెర్ ఈజ్ నో జెండర్ ఐ మీన్ లైక్ జెండర్ ఈక్వేషన్ లేకోకున్నట్టు వస్తున్న ఒక బ్యాడ్ థిమేషన్ ఏంటి అంటే హ్యావింగ్ ఆల్కహాల్ అండ్ సిగరెట్ స్మోకింగ్ ఎవ్రీథింగ్. సో ఇవన్నీ కూడా మన ఎర్త్ అండ్ నేచర్ మదర్ అండ్ ధర్మ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ని చాలా ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో ఈ విషయం మీద ఐ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. దాంట్లో ముఖ్యంగా వెరీ బ్యాడ్ థింగ్ దట్ ఐ హ్యావ్ జస్ట్ బీన్ ఫెల్ట్ అబౌట్ ఇట్ ఏంటి అంటే ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ బ్యాక్ లైక్ సిన్స్ చైల్డ్హుడ్ ఉన్న టైంలో ఇఫ్ ఈ అబ్జర్వ్, సో బయట కూర్చొని బల్ల మీద కూర్చొని రోడ్ మీద వెహికల్స్ డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే బైక్ కానీ కార్ కానీ ఆల్మోస్ట్ మెన్ విల్ బీ డ్రైవింగ్ దట్. సో ఉమెన్ విల్ బీ సీటింగ్ ఇన్ బిసైడ్ దట్ కార్ లేదంటే వెహికల్స్ ఎవ్రీథింగ్. బట్ డేస్ చేంజ్ అయ్యే కొద్దీ ఇయర్స్ చేంజ్ అయ్యే కొద్దీ దట్ వాస్ డ్రైవెన్ త్రూ విత్ ద గర్ల్స్ రైట్. సో ఆల్మోస్ట్ అది చేంజ్ అవుతూ గర్ల్స్ మేజర్ టేక్ పార్ట్ తీసుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్ దట్ దే ఆర్ ఆల్సో బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ద నేచర్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్. బట్ అదేవిధంగా సమ్ బ్యాడ్ థింగ్స్కి కూడా ఆ చేంజ్ ఓవర్ జరగటం అనే దానివల్ల ద ఓవర్ ఏమంటారు లైక్ ద బ్యూటీ నేచర్ ఆఫ్ అవర్ మదర్ ఎర్త్ అండ్ లేదంటే చెప్పాలంటే స్త్రీతత్వం అంటాం కదా, ద బ్యూటిఫుల్ క్వాలిటీ ఆఫ్ అవర్ మదర్. సో అది కోల్పోతున్నాం అన్న ఒక ఫీలింగ్ నాకు వచ్చింది. సో అందులో ముఖ్యంగా ఇప్పుడు ఎక్కడ బయట చూసినా డోంట్ టేక్ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ బట్ ఎక్కడ చూసినా ఎక్కువ లైక్ ఉమెన్ విల్ బీ స్మోకింగ్ మోర్ దెన్ బాయ్స్. సో డ్రింకింగ్ ఇలాంటివి జరగటం. సో ఇది కూడా మన నేచర్ ఆఫ్ అవర్ అర్త్కి ప్లస్ మన ట్రూ నేచర్ ఆఫ్ అవర్ హ్యూమన్ బీయింగ్కి కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో దీని మీద వీ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ ఐఎమ్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ద రెజల్యూషన్ ఫర్ దిస్ 2024. నెక్స్ట్ ఎర్త్ డేకి వచ్చే లోపల చాలామంది పీపుల్ దగ్గర నుంచి I'll make the people to stop smoking and alcohol. So దీని మీద తీసుకొని I'll celebrate the Earth Day for the next year. So thank you so much for this opportunity. Sign up. Thank you. నమస్తే ఎవ్రీవన్, మైసెల్ఫ్ వసంత్ కార్తిక్. సో నేను ప్రకృతి జీవన విధానం మీద మనం తీసుకునే ఆహారం, వేసుకునే వస్త్రాలు వీటి మీద అవగాహన కలిగిస్తూ స్కూల్ ఆఫ్ కాన్షియస్ లివింగ్ సెల్స్ అంటే కాన్షియస్ ఎర్త్ లివింగ్ అండ్ లెర్నింగ్ స్పేస్ అనమాట. సో దిస్ ఎంటైర్ ఎర్త్ ఈజ్ బిలాంగ్స్ టు నాట్ ఓన్లీ అవర్స్ ఫర్ యానిమల్స్, ప్లాంట్స్, ఎవ్రీథింగ్. సో ఇదంతా మనం ఇప్పుడు చదువుతున్న స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో చూస్తుంటే అంతా ఫియర్ బేస్డ్, గ్రీడ్ బేస్డే ఉంటుంది. ఈవెన్ మన ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ ఇవన్నీ కూడా బ్రిటిషర్స్ నుంచి వస్తున్న జ్ఞానం కూడా మనం తీసుకుని దాన్ని ప్రాపర్గా మనం ఎడ్యుకేషన్ అందలేదు మనకి. చిన్నప్పటి నుంచి కండిషనింగ్ బేస్డ్ జరుగుతుంది. సో దాని మీద మనం ఏదైనా స్టార్ట్ చేయాలి. స్కూల్లో నేర్పనివి మనం ఏం చెప్పొచ్చు అండ్ ది స్కూల్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ పేరెంట్స్ అండ్ టీచర్స్. ఎందుకంటే పిల్లలకు మనం ఏం నేర్పించక్కర్లేదు, వాళ్ళకి సహజంగానే అన్నీ వస్తూ ఉంటాయి. వాళ్ళలాగా వదిలేయడమే మనం ఏదైనా చేయగలిగితే అదనమాట. సో ప్రస్తుతానికి ఎర్త్ డే గురించి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, నేను గత 1 year నుంచి నా క్లోతింగ్స్ ఇవన్నీ మార్చేసుకున్నాను. జీన్ ప్యాంట్ వాడి ఆల్మోస్ట్ 5 years అవుతుంది. అప్పుడులో స్టైల్గా వేసుకునేవాడు. సో ఇలా వేసుకుంటే ఏమనుకుంటారు, మనం ఏంటంటే ఫస్ట్ మన మైండ్లోంచి థాట్ తీసేయాలన్నమాట, ఎవరేదో అనుకుంటారనేది. సో అది తీసేసినప్పుడే మనం మనలాగా స్వేచ్ఛగా, స్వచ్ఛంగా బతకగలం. మనకి నేచర్ ఇలా ఇచ్చింది, మన గ్రోత్, మన బాడీ ఇలా ఉంటుంది, ఎప్పుడెప్పుడు మారిపోతే తెలియదు. అవర్ బాడీ ఈజ్ చేంజబుల్, అవర్ సిచ్యువేషన్స్, అవర్ మైండ్, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ కాన్స్టెంట్ అనమాట. సో కాన్స్టెంట్ కాని వాటి గురించి
మారిపోతూ ఉన్న వాటి గురించి మనం ఆలోచించకూడదు. మనం ఎప్పుడు మన వల్ల ఎంత కాన్షియస్గా మనం ఇంట్లో వర్క్స్ చేస్తున్నాం, మన పిల్లలకు కానీ మన చుట్టుపక్కల వాళ్ళకి కానీ మన లైఫ్ స్టైల్ ఎలాగ వాళ్ళు ఇంపాక్ట్ చేస్తుంది అనేది చూసుకోవాలి. ఇట్స్ నాట్ అబౌట్ షేరింగ్ ఆర్ టెల్లింగ్ ఆర్ గివింగ్ స్పీచెస్, లెక్చర్స్ కాదు. మన ఎనర్జీస్ ఖచ్చితంగా ఇంపాక్ట్ చేస్తాయి. ఇప్పుడు నేను యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ 2 children, ఐ ప్రాక్టీస్ మెడిటేషన్ ఎట్ హోమ్ అండ్ ప్రాక్టీస్ యోగా, కాన్షియస్ లివింగ్. ఇంట్లోకి అన్నీ ఈ మట్టి పాత్రలు, కంచు పాత్రలు అన్నీ తెస్తాను. మా పిల్లలు వాటి పేర్లు కూడా గుర్తుపెట్టుకుంటారు. ఈవెన్ రైసెస్లో కూడా దేశీ రైస్లో ఒక 4-5 రకాలు వండుతుంటే నవారా రైసు, బహురూపీ రైసు, రక్తసాలి, ఇవి ఏంటి పేర్లు అంటే మా పిల్లలకి ఎక్కువ తెలుస్తాయి అన్నమాట. అంటే ఇవన్నీ మాకు కూడా తెలియదు యాక్చువల్లీ, బికాస్ ఆఫ్ న్యాచురల్ ఫార్మర్స్ అరౌండ్ మీ. నేను ఎప్పుడైతే ఒక యాంగిల్లో చూసే లైఫ్ని ఒక షిఫ్ట్ ఇలా పక్కకి తిప్పి ప్రకృతి వైపు నడకలు వేసానో, ఎందుకంటే మన అందరం నేచర్ నుంచి వచ్చిన వాళ్ళమే, మళ్ళీ మనం బ్యాక్ టు రూట్స్ వెళ్తున్నప్పుడు అసలైన ఎసెన్స్ని పట్టుకుంటాం. అది మళ్ళీ మనం నెక్స్ట్ భావితరాలకి ఇస్తూ ఉంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు, వాళ్ళ పిల్లలు అలా వెళ్తూ ఉంటుంది. సో ఇట్స్ టైమ్ ఫర్ రియల్ చేంజ్. అంటే మనం ఏదో చేసేస్తున్నాము, ఉద్యోగాలు లేదంటే డబ్బులు సంపాదిస్తున్నామని చెప్పి చాలామంది కంఫర్ట్ లైఫ్లోకి వెళ్ళిపోతారు. వీ ఆల్ కండిషనింగ్ అవర్ లైఫ్స్ విత్ దిస్ జాబ్స్ అనమాట. సో అందుకే నాకు ఈ జాబ్ సిస్టమ్ అనేది అసలు ఇష్టం ఉండదు. సో ఐఎమ్ ఏ ఫ్రీలాన్సర్ అండ్ ప్రీవియస్లీ ఐ యూస్ టు వర్క్ ఇన్ ఐటీ. బట్ ఇది కాదు, మనం చేయాల్సిన చాలా ఉంది ప్రకృతికి, చుట్టుపక్కల సొసైటీకి అని చెప్పి డిసైడ్ అయ్యి ఐ వాజ్ కనెక్టెడ్ టు మోర్ దెన్ 150 కమ్యూనిటీస్ ఇన్ ఇండియా. ఇండియాలో మొత్తం చాలా కమ్యూనిటీస్ కనెక్ట్ అయ్యి నేను యాజ్ ఎ బ్రిడ్జ్గా ప్రతి కమ్యూనిటీకి వెళ్ళి సపోర్ట్ చేస్తూ ఉంటాం. అండ్ ఐఎమ్ ఏ కమ్యూనిటీ బిల్డర్ టు. ప్రతి విషయాలు, ఇప్పుడు మనం వేసుకునే బట్టలకు ఒక కమ్యూనిటీ క్రియేట్ చేస్తా. ఐ సీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యాజ్ ఎ కమ్యూనిటీ. మా టీంలో కూడా దెర్ ఆర్ నో మెంబర్షిప్, ఎవ్రీబడి ఈజ్ ఎ లీడర్, ఎవ్రీబడి ఈజ్ ఎన్ ఇనిషియేటర్. సో ఐ వాంట్ టు బిల్డ్ మోర్ కమ్యూనిటీస్. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనం కాన్షియస్గా ఉంటూ కాన్షియస్ కమ్యూనిటీస్ క్రియేట్ చేసి ఎకోప్రెన్యూర్స్ని ఎంటర్ప్రెన్యూర్స్గా తీసుకొస్తూ అగ్రికల్చర్ని కూడా న్యాచురల్ ఫార్మింగ్ వైపు తీసుకెళ్తూ ఈ మట్టిని, ఈ నీరుని, గాలిని మనం ఎప్పుడైతే మనం సంరక్షించుకుంటామో నెక్స్ట్ జనరేషన్ కూడా మన పిల్లలకి ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంటే అది మన ఒక్క పిల్లలకే కాదు, చాలామందికి రీచ్ అవుతుంది. సో నేను ఒక్కడనే కాదు, నా వెనకాల ఒక సైన్యం కావాలి, ఒక మోర్ దెన్ క్రోర్స్ కావాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో అందరూ కూడా ఇది మన సొంతమైన నిజమైన సహజమైన జీవం, దీన్ని మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. మనం ఎన్ని రోజులు ఉంటాం ఈ భూమి మీద తెలియదు. ఉన్న రోజులైనా కాన్షియస్గా జీవిద్దాం, కాన్షియస్నెస్ని పెంచుదాం. నమస్కారం. నమస్తే, ఐఎమ్ చందు. ఐ వాజ్ రైల్వే ఎంప్లాయ్. నాకు తెలిసి ప్రకృతి మీద జీవన విధానం అనేది 16 సంవత్సరాల క్రితం, అంటే చిన్నప్పటి నుంచి కూడా మేము పెరగటమే ఏజెన్సీలో పెరిగాం, చింతపల్లి. దాంతో నాకు ఎక్కువ కనెక్టివిటీ ఉండేది. దానివల్ల ఎప్పుడు కూడా ట్రెక్కింగ్స్ అని, ఒంటరిగా చిన్నప్పుడే అడవిలోకి వెళ్ళటం ఇలాంటివి ఇష్టం అన్నమాట. దాంతో బాగా కనెక్టివిటీ ఉండటం వల్ల అప్పుడప్పుడు సోలో ట్రావెలింగ్ కూడా చేస్తూ ఉంటాను. అయితే ప్రకృతికి నేనంటూ ఏం చేశాను, ఏం చేయగలను అని అనిపిస్తే నేను ఏం చేశానో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎక్కడ హాస్పిటల్ కానీ, ఒక రైల్వే స్టేషన్ కానీ, ఒక బస్ స్టాండ్ కానీ ఉండేది ప్రకృతిని నాశనం చేసేది ఏదన్నా ఉన్నదంటే ప్లాస్టిక్ బాటిల్, వాటర్ బాటిల్. అది లేకుండా ఎన్ని చెప్పినా కూడా దాహం వేసిందంటే ఇమీడియట్గా 10 రూపీస్ 20 రూపీస్ పెట్టి కొనేయడమే. అది కొనేసి తాగేసి మళ్ళీ పడేయడమే. అది అలాగ ఏం చేస్తాం మరి, తప్పదు, దాహం వేస్తుంది. ఒకరోజు ట్రైన్లో వెళ్తుండగా మా మిస్సెస్ బాటిల్ కొన్నాను. అంటే చచ్చిపోయినా కొనమంటే చచ్చిపోండి అయినా కొన్నాను. ఈ విధంగా అంటే ఎంత మూర్ఖుడు వేటి, ఎంత నీలాంటి ఎవడు ఉండరు అని తర్వాత తనకి అర్థమైంది, రియలైజేషన్ వచ్చింది. తర్వాత ఒక సినిమా హాల్లోకి వెళ్ళి, అన్నయ్య వాటర్ బాటిల్ ఒకటి తీసుకొచ్చే అన్నయ్య అని తన ఫ్రెండ్ చెప్తుందన్నమాట. అలాగే నమ్మా అని బయటకు వెళ్ళాడు. ఏంటి మా ఆయన నీకు వాటర్ బాటిల్ తెస్తాడు, బాగా చూడు అంటే వెళ్ళి గ్లాస్తో నీళ్ళు పట్టుకొచ్చాను. అన్నయ్య నేను బాటిల్ తెమ్మన్నాను అన్నయ్య అంటే, వాటరేనమ్మా, ఇది కూడా ప్యూర్ వాటర్ అక్కడ పెడతారు, తాగమ్మా. నువ్వు తాగడానికి వాటర్ కావాలా లేదా ప్లాస్టిక్ కావాలా నీకు అంటేనేమో అనేసి అన్నది. అంటే అంత స్ట్రిక్ట్గా నాది ఉన్నది. ఎలా అంటే మరి సొల్యూషన్ ఏంటండి, చచ్చిపోయినా చచ్చిపోమంటారా అంటే లేదు, దానికి సొల్యూషన్ కూడా ఉన్నది.
తీసుకునేది వాటర్ బాటిలే తాగండి, ప్లాస్టికే తాగండి. దాన్ని రీయూజ్ చేయొచ్చు, లేకపోతే ఇంటి దగ్గర నుంచి ఒకటి తీసుకురావచ్చు. ఇలా మల్టిపుల్ చాయిస్ తోటి దానికి ఒక వీడియో కూడా తయారు చేశానమాట. సమ్టైమ్స్ వీడు ప్లాస్టిక్ల గురించి పెద్ద లెక్చర్లు ఇస్తాడురా, అప్పుడప్పుడు ప్లాస్టిక్ మీద వాటర్ తాగుతాడు అనేసి. అఫ్కోర్స్ నేను ప్లాస్టిక్ని పూర్తిగా వ్యతిరేకనైతే కాదు, ఎందుకంటే ఆల్రెడీ మన జీవితాల్లోకి చొచ్చుకుపోయింది. దాన్ని తీసేస్తే మన ప్రాణాలే పోయేంతగా ఇమిడిపోయిందనమాట. అలాంటప్పుడు నెమ్మదిగా వాటిని అవేర్నెస్ కల్పించాలి అని అంటే ఆ ప్లాస్టిక్ని తగ్గించాలి అని చెప్పి నేను అప్పటి నుంచి నా 20 రూపాయలు పెట్టి ఏ రోజు కూడా ఇప్పటి వరకు నేను ప్లాస్టిక్ బాటిల్ కొనలేదు. అంటే కొనుక్కున్నవాడు తాగేస్తావా అంటే తాగేయడం అంటే కొనొద్దని కూడా చెప్తాను నేను. ఉంటే ఒక పాత్రను తయారు చేసుకోవటమో, లేదా బాటిల్ తీసుకొచ్చేయటమో, లేదా ఉన్న ప్లాస్టిక్ ఎక్కడ రోడ్డు మీద దొరికినా సరే దాన్ని తీసి శుభ్రంగా కడిగి ప్రతి రైల్వే స్టేషన్లోని కూడా మినరల్ వాటర్ 5 రూపాయలకు అమ్ముతారు, మళ్ళీ అక్కడ పట్టుకోవడము. ఇలా చేసి నా వంతుగా నేను ప్రకృతికి కొంత చేశాను. అయితే ఫ్యూచర్లో ఇంకా ఏం చేయాలంటే ఇలాంటి మెసేజ్ నేను ఏదైతే పాటిస్తున్నానో దానికి సొల్యూషన్ ఇంకా ఆల్టర్నేటివ్ ఎన్నో ఉంటాయి, వాటిని కూడా పార్టిసిపేట్ చేస్తూ చేయాలని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాస్టిక్ ఎంత అంటే ఒక్కొక్క అద్భుతమైన నగరాలు అంటే పల్లెటూళ్ళు, రాజమండ్రి అలాంటి గోదావరి ఏరియాల్లో చూస్తే మొత్తం ప్లాస్టిక్ తోటే నిండిపోయి ఉంటాయి పల్లెటూళ్ళు కూడా. ఇంకా ప్రపంచం అంతా కూడా ప్లాస్టిక్ కమ్మేసింది. దాన్ని అవాయిడ్ చేయటం అనేది మనలోనే రావాలి. నెక్స్ట్ ఇంకొకటి ఎర్త్ గురించి చెప్పాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్త్ అనేది ఒక తల్లి, మదర్తో సమానం. మరి మదర్ అనేది మదర్కి సంబంధించిన పిల్లలు కూడా మనకి తోబుట్టులతో సమానమే కదా. భూమి మనొక్కరిదే కాదు, కేవలం మనం ఒక్కలమే బతకడానికి కాదు. ప్రతి కోడి, మేక, చేప, పిల్లి అన్నీ కూడా ఉన్నాయి. వాటిని కూడా సంరక్షించే బాధ్యత మనకి ఉంది. వాటిని తింటూ మనం భూమి గురించి పోరాటాలు చేయటం, లేదా భూమిని కాపాడేద్దాం, చెట్టులు కాపాడేద్దాం అంటే ముందు మన సోదరుల్ని, వాటిని జీవాన్ని మనం కాపాడగలిగి మనం ఎర్త్ కోసం ఏమైనా చేయగలుగుతాము. పూర్తిగా మనలోని ఆటోమేటిక్గా ఆ మాంసాహారపు జీవన విధానం మానేస్తే మనలోని ఈ సేవింగ్ అనేది పుట్టేస్తుంది. ఏదైనా మనం చేయటానికి ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట కొన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఫర్దర్గా ఇప్పటి వరకు చేస్తూనేమో ఇంకా ఎస్టాబ్లిష్గా అంటే ఒక కమ్యూనిటీ తోటి, ఒక ఎనర్జీ మాస్టర్స్ తోటి ఇంకా మల్టిపుల్గా చేయొచ్చు. ఇటువంటి మీటింగ్స్ కానీ కమ్యూనిటీ బిల్డప్ కానీ ఇంకా అద్భుతాలు చేయొచ్చు. ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది, ఒకరికి తెలియనివి ఇంకొకరు పంచుకోవటం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ITN గుప్తా. ఈ ఎర్త్ డే అన్నది కాన్సెప్ట్ చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. మీరు ఈ ఎర్త్ డేని ఇంతగా సెలబ్రేట్ చేసినందుకు ఐ కంగ్రాచులేట్ యూ వన్ అండ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాన్సెప్ట్ను ఇలా సెలబ్రేట్ చేద్దామనుకునే ఐడియానే గొప్ప ఐడియా అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎప్పుడైతే సీతాయానం బుక్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి కూడా ఈ ఎర్త్ కాన్సెప్ట్ మీద చాలామందికి అవగాహన కొంతవరకు కలిగింది. 4 years నుంచి దాదాపు ప్రతి వాళ్ళు ఈ ఎర్త్ను గురించి కొద్దో గొప్ప ఆలోచిస్తున్నారు, ఈ అవగాహన మీద ఉండేవాళ్ళు. మన కరోనా వచ్చినప్పటి నుంచి కూడా ఈ అవగాహన పెరిగింది మనలో కొంచెం గొప్ప. అంటే అంతా కాదు కానీ ఏదో స్టార్ట్ అయితే అయింది అనమాట. ఎర్త్ మనం ఎలాగైనా రక్షించుకోవాలి, ఇది చాలా ముఖ్యమైనది. భవిష్యత్తులో దీని అవసరం ఎంతైనా ప్రతి ఒక్కరికి ఉంది అన్నది ప్రతి ఒక్కరికి మనకు తెలిసి వచ్చింది. అంతేకాకుండా ఈ ఎర్త్ అన్నది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా మనం పిలుస్తారు. మన దేశంలో కూడా ధరణి అంటారు, భూమాత అంటారు, భూతల్లి అంటారు, అలాగా రకరకాలుగా. అంతేకాకుండా ఈ ఎర్త్ను మనము ఈ వ్యవసాయానికి దారులు వీళ్ళంతా ఎంతో అద్భుతంగా మొదటి నుంచి కూడా మన సంస్కృతి అయితేనేమి మనము చూసినట్లయితే మన సంస్కృతిలో కూడా ఈ ఎర్త్కు ఎంతో ప్రాధాన్యత ఉంది. మొదటి నుంచి కూడా ఎన్నో పూజలు చేస్తారు భూమాతకు. కాబట్టి ఇది కొత్త కాదు మనకు. కాకపోతే మనము దాని గురించి విడబడిపోయినాము. ఇప్పుడు మరలా మనము ఆ కాన్సెప్ట్లోకి వస్తూ మనము డెవలప్ చేసుకోవాలి. నేను ఏం చేస్తున్నామంటే సాధ్యమైనంత వరకు నీటిని వేస్ట్ చేయకుండా నేను
చూసుకుంటూ ఉంటాను. ఎప్పుడు కూడా ప్రతి నీటి బొట్టు ఎక్కడ వేస్ట్ అయినా కానీ నేను ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ అవసరం లేని చోట కానీ ఎక్కడైనా ట్యాప్స్ ఓపెన్ అయినా కానీ పోయి కట్టేస్తూ ఉంటాను. ఎక్కడైనా చూస్తూ ఉంటాను అనమాట, నీరు ఎక్కడ వేస్ట్ అవుతుంది అన్నది చూసి అది చేస్తూ ఉంటాను. ఇంకా దాన్ని ఇంకా కంట్రోల్గా అయ్యేదానికి, అంతేకాకుండా ఈవెన్ నేను స్నానం చేసేటప్పుడు కూడా ఎంతవరకు బకెట్లో కూడా బకెటే పట్టుకుంటాను అనమాట. వాటర్ ఫుల్ బకెట్ వాటర్ తీసుకోను, ఎందుకంటే ఇది సరిపోతుందని. అవసరమైనంత వరకే వాటర్ యూజ్ చేస్తాను. అలా విధంగా ఏదో నాకు చేతనైనది చేస్తున్నాను. అలాగా ఇంకా కొంత ఇంప్రూవ్మెంట్ చేయాలని నేను అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఫస్ట్ ఇక్కడ దానికి ఇన్వైట్ చేసింది వసంత్ కార్తిక్ గారండి. వసంత్ కార్తిక్ గారికి ఫస్ట్ థ్యాంక్స్ అండి. అండ్ చందు గారు కూడా తెలుసు నాకు కొద్దిగా, ఒకసారి కలిసాము. ఈ ఎర్త్డేకి నేను యాక్చువల్గా నాకు నేను అంటే మా నేటివ్ వచ్చేసి నంద్యాలండి. నా పేరు వెంకటరామరెడ్డి. సో నేను నిన్న మ్యారేజ్కి వెళ్ళాను. ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ నిన్న ఎంత అంటే 45.5 degrees అనమాట హీట్. ఒక 2 minutes అసలు ఉండలేకపోయినాం అనమాట. అంత దారుణంగా పొజిషన్ అనమాట. అదంతా దానికి బికాజ్ ఆఫ్ చెట్లు లేకపోవడము, ఉన్న చెట్లను నరికేయడము. సో ఇదంతా చూసాను అనమాట. నిన్ననే అనుకున్నాను యాక్చువల్గా ఇది నేను అన్ఫార్చునేట్గా వచ్చాను ఈరోజు కూడా. కార్తీక్ గారు ఇలా రమ్మంటే వచ్చారు. నేను అనుకునేది అంటే అట్లీస్ట్ నాకున్న పొలంలో కనీసం ఒక 20 అంటే ఈ సంవత్సరంలో అంటే డిసెంబర్ లోపల ఒక 20 చెట్లను నాటాలి అని చెప్పేసి ఒక రిజల్యూషన్ తీసుకోవడం జరిగిందనమాట. సో అది ఈరోజు ఎర్త్డే కావడం అనేది సో కోయిన్సైడ్ అయింది అనుకుంటాను బహుశా. సో అంతే అంటే దీని గురించి నాకు పెద్ద నాలెడ్జ్ లేదు కానీ సో ఇదైతే నేను అనుకున్నానండి. అది ఖచ్చితంగా నేను 20 అయితే నాటుతానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎర్త్ డే సందర్భంగా మన యొక్క వాల్యూస్ షేర్ చేసుకొని మనం ఎలాంటి కాంట్రిబ్యూషన్ చేయబోతున్నామో షేర్ చేసుకున్నాం. కొంచెం లెంత్ అయ్యింది ఒక్కొక్క దగ్గర. ఐ వాంట్ టు కీప్ ఇమ్మీడియట్లీ గో టు ద రెజల్యూషన్ పాయింట్ ఓన్లీ, బట్ ఇట్స్ ఓకే, వీ హ్యావ్ ఎనఫ్ పేషెన్స్ టు హియర్ ఎవ్రీ వన్. సో అది మన ఫస్ట్ సెగ్మెంట్. సెకండ్ సెగ్మెంట్ బర్త్డే. థర్డ్ సెగ్మెంట్ అబౌట్ అవర్ ప్రాజెక్ట్. ఎర్త్ డేకి కాంట్రిబ్యూషన్ సందర్భంగా ఒక ప్రాజెక్ట్ మనం చేసామన్నమాట. నేను వియత్నాం నుంచి అది కోఆర్డినేట్ చేసి వి మేనిఫెస్టెడ్ ఇట్. దాని గురించి చెప్పబోతున్నాం. సో ఇప్పుడు మన సెకండ్ సెగ్మెంట్ ఏంటంటే పాప బర్త్డే. మీ అందరి ఆశీర్వాదాలు తనకి పంపించి షీ మే డూ మోర్ కాంట్రిబ్యూషన్ ఫర్ ద నేచర్, హెల్త్కి అండ్ వాట్ ఎవర్ గిఫ్ట్స్ తనకు ఉన్నాయో అవి ప్రపంచానికి షేర్ చేసేలాగా ఆశీర్వదించి తన బర్త్డే పూర్తి చేద్దాం. తర్వాత మన థర్డ్ సెగ్మెంట్లోకి మనం వెళ్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.